న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు. ఇచ్చిన హామీలు ఎక్కడా అంటూ ప్లకార్డులు పట్టుకుని టీడీపీ ప్రజాప్రతినిధులు నినాదాలు చేశారు. వారిని పోలీసులు అడ్డుకుని నేతలు మండిపడ్డారు. నిరసనలు నినాదాలు చేయకూడదని పోలీసులు వారించారు. రైట్, అసెంబ్లీ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉందో కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా అక్కడ ఉన్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి, ఏ విధంగా ఉంది పరిస్థితి అక్కడ? రాధిక, ఏదైతే పరిస్థితి అయితే ప్రస్తుతానికి సర్దిమణిగిందని కూడా చెప్పుకోవచ్చు. మొదటగా ఈ రోజు ఏపీ అసెంబ్లీకి సంబంధించి ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు సంబంధించి ఈ రోజు ప్రభుత్వం సమావేశాలను ఈ రోజు ప్రారంభించనుంది. గవర్నర్ ప్రసంగంతో కూడా ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగం అయిపోయిన తర్వాత బీఎస్సీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎన్ని రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించాలనే దానిపై ఈ సమావేశం కూడా నిర్ణయం తీసుకొని ఉన్నారు. దీనికంటే ముందు ఈ రోజు ఇక్కడ అసెంబ్లీ వద్దకు చేరుకోవడం జరిగింది. ముందుగా వెంకటపాలెంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి డైరెక్ట్ గా టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. ఇక్కడ నుంచి జగన్ ఏవైతే 2019లో ఎన్నికలకు సమయంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీలు 20% కూడా పూర్తి కాలేదంటూ కూడా వాళ్ళు ప్లకార్డుల రూపంలో కూడా నినాదాలు చేసుకుంటూ నిరసన చేసుకుంటూ టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా బయలుదేరిన పరిస్థితి. ఇక్కడ నుంచి గేటు వద్దకు అసెంబ్లీ గేటు వద్ద నుంచి ఒక 100 అడుగులు కూడా బారికేట్లను ఏర్పాటు చేశారు. ఆ బారికేట్ల దగ్గర నుంచి కూడా పోలీసులు ఒక్కొక్క ఎమ్మెల్యే వెహికల్స్ కూడా లోపలికి పంపిస్తా ఉంటారు. ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యేలు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తూ నినాదాలు చేసుకున్న సందర్భంలో పోలీసులు రోప్స్ పెట్టి తాడ్స్ పెట్టి వాళ్ళందరినీ అడ్డుకోవడం జరిగింది. పోలీసులు ఎందుకు అడ్డుకున్నారంటూ కూడా టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిలదీసిన పరిస్థితి కూడా ఇక్కడ కనిపించింది. ఈ నినాదాలు నిరసనలు చేయొద్దంటూ కూడా వాళ్ళు వెల్లడించడం జరిగింది. ఈ సమయంలో పోలీసులు ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది, ఎందుకు అనేది వాళ్ళు నిలదీయడం జరిగింది. ఇక్కడ కూర్చొని మేము ఆందోళన చేస్తామంటూ కూడా ఒకంత టీడీపీ ఎమ్మెల్యేలు కూడా నిరసన దిగే ప్రయత్నం అయితే చేసినప్పటికీ పోలీసులు కొంత వారించి ఎమ్మెల్యేలను కూడా పంపించే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతానికైతే ఈ సంఘటన అయితే కొంచెం చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడు అసెంబ్లీ శాసన సమావేశాల జరగడంలో కూడా ఎప్పుడు కూడా అడ్డుకున్న పరిస్థితి ఎక్కడా లేదు. ఎమ్మెల్యేలు ఎవరు ఎమ్మెల్సీలు ఎవరు మీకు తెలుసు కదా, వాళ్ళని ఎందుకు అడ్డుకోవాల్సిన ప్రయత్నం వచ్చినట్టు కూడా ఒకంత ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా నెలకొనడం జరిగింది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ అయితే ప్రారంభమైందని కూడా చెప్పుకోవచ్చు. అదిక మల్లికార్జున్, నిరసనలు నినాదాలు చేయొద్దంటూ పోలీసులు వారించారు. పోలీసులు ఎందుకు అడ్డుకున్నారంటూ కూడా ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. సో పోలీసులు ఏ విధంగా సమాధానం చెప్తున్నారు? వారి దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి? ప్రధానంగా అసెంబ్లీ సెషన్స్ లో కూడా వీఐపీ భద్రతా జోన్ ఉంటుంది. కంపల్సరీగా మీరు ఇలాంటి నినాదాలు నిరసనలు చేయొద్దంటూ కూడా చెబుతున్న పరిస్థితి కనిపించింది. ఒకసారిగా టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ప్లకార్డులు పట్టుకోండి. ప్రభుత్వం ఏదైతే ఎన్నికలకు ముందు వైసీపీ హామీలు ఇచ్చిందో హామీల్లో ఏ హామీలు నెరవేరాయి, ఎన్ని ఎక్కడ ఎందుకు నెరవేరలేదు అని చెప్పి ప్లకార్డుల రూపంలో వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ నిరసన సమయంలో కూడా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం, అంటే అందరూ ఒక్కసారిగా వెళ్తున్న నేపథ్యంలో కూడా బారిగేట్లు పెట్టి రోప్స్ పెట్టి పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఒక 5 నిమిషాల పాటు కూడా వాళ్ళందరినీ అడ్డుకోవడం జరిగింది. ఈ సరౌండింగ్ లో కూడా వద్దు, చేయొద్దు, చేయకూడదు అంటూ కూడా పోలీసులు వాళ్ళకి వెల్లడించడం జరిగింది. తర్వాత మళ్ళీ కమాండర్ ని కనుక్కున్న తర్వాత, అంటే పోలీసు మాస్టర్స్ ని కనుక్కున్న తర్వాత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఆపొద్దంటూ కూడా పోలీసుకి ఇన్స్ట్రక్షన్స్ అవుతుంటే ఇక్కడ నుంచి పోలీసులు వాళ్ళని వదిలిపెట్టడం జరిగింది. వీళ్ళు ఏదైతే నినాదాలు చేసుకుంటూ ఉన్నారో అక్కడ నుంచి కొనసాగించుకుంటూ అసెంబ్లీ మెయిన్ గేట్ వద్దకు వెళ్లారు. అక్కడ ప్లకార్డులన్నింటినీ కూడా దించేసి డైరెక్ట్ గా అసెంబ్లీ సెషన్స్ లోకి వెళ్ళడం జరిగింది. పోలీసులు కూడా తమకు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫాలో అవుతా ఉన్నాము, ఎవరు నినాదాలు నిరసనలు చేయకూడదు అనేది ఇక్కడ మాకు రూల్స్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అది టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరెవరు ఈ నిరసనలో పాల్గొన్నారు మల్లికార్జున్? టీడీపీ ఎమ్మెల్యేలు మొత్తం అందరు ఎమ్మెల్యేలు కూడా ఇటు సంబంధించి ఎవరైతే రెబల్ ఎమ్మెల్యేలు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించిన మరికొంతమంది ఎమ్మెల్యేలు, అంటే 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో కూడా 2 ఎమ్మెల్యేలు ఈ నిరసనలో కూడా పాల్గొనడం జరిగింది. మిగిలిన ఎవరైతే 19 టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అందులో చంద్రబాబు మినహా అందరూ ఎమ్మెల్సీలు టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. నిరసన కార్యక్రమం ముందుండి అచ్చెన్నాయుడు అలాగే బాలకృష్ణ సైతం కూడా ముందుండి నడిపించిన పరిస్థితి. రోజు అంటే రెగ్యులర్ గా అసెంబ్లీ సెషన్స్ ముందు ఏవైతే ఒక అర్ధగంటకు ముందు అసెంబ్లీ సెషన్ 9కి ప్రారంభం అయితే 8:30 నుంచే టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా అసెంబ్లీ వద్దకు చేరుకొని అక్కడి నుంచి ప్రభుత్వం సంబంధించిన ఏవైతే అంశాలు ఉన్నాయో అసెంబ్లీలో నిర్ణయించిన అంశాలు అన్నిటిపైన కూడా ఇక్కడ నుంచి నిరసన తెలియజేసుకుంటూ వెళ్తా ఉంటారు. అసెంబ్లీ స్టార్ట్ అయిన వెంటనే లోపల ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో ప్రభుత్వంపై ప్రశ్నించాల్సిన అంశాలు ఏవైతే ఉంటాయో అంశాలకు సంబంధించి అన్ని కూడా ఇక్కడ నిరసన తెలియజేసిన తర్వాత అసెంబ్లీలో కూడా అదే అంశాలపై కూడా వాళ్ళు నినాదాలు చేస్తా ఉంటారు. రెగ్యులర్ గా అసెంబ్లీ సెషన్స్ లో కంటిన్యూ
అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ రోజు అంటే ఇప్పుడున్న మరో నెలన్నరలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో కూడా ఈ రోజు కూడా కానీ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో, ప్రభుత్వానికి రావడానికి వైసీపీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు ఏ అయితే నెరవేర్చలేదో ఆ హామీలకు సంబంధించిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఈ రోజు కూడా వాళ్ళు నిరసన తెలియజేయడానికి వెళ్తున్న సమయంలో కూడా పోలీసులు ఆపడం జరిగింది. ప్రధానంగా టీడీపీకి సంబంధించిన అందరూ ఎమ్మెల్యే అంటే టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు తప్ప మిగతా వైసీపీ నుంచి ఉన్న రెబల్ ఎమ్మెల్యేలు అలాగే టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాధిక. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.